ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. మన తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, ఈరోజు మనము క్రైస్తవుని ఔన్నత్యము గురించి తెలుసుకుందాం. క్రైస్తవులు ఎవరు? బైబిల్లో అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనమును చదువుతాము. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఈ వాక్యమును మనం పరిశీలన చేసినట్లయితే, మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని వ్రాయబడి ఉంది. ఇక్కడ సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇక్కడ ఈ వాక్యమును పరిశీలన చేసినట్లయితే, వాక్యమును బోధించగా వాక్యమును విని మారు మనసు నొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము తీసుకుని సంఘములోనికి చేర్చబడిన వారి యొక్క పరిస్థితిని మనం చూడగలం. వాక్యము చేత పిలువబడినటువంటి వారు, సంఘములోనికి చేర్చబడినటువంటి వారు క్రైస్తవులుగా పిలువబడుచున్నారు. అంటే సంఘము అనగా దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి సంఘము. దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటిదే దేవుని సంఘము. ఈ దేవుని సంఘములోనికి చేర్చబడినటువంటి వారు, క్రీస్తును ధరించుకున్నటువంటి వారు క్రైస్తవులుగా పిలువబడుచున్నారు. ఇక్కడ సంఘమును గూర్చి మనం పరిశీలన చేసినట్లయితే, సంఘము క్రీస్తు శరీరము, క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నటువంటిది సంఘము అని పిలువబడుచుంది. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 ఈ 3 వచనాలను పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ వాక్యమును పరిశీలన చేసినట్లయితే, క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు అని మనం చూడగలం. దేనికోసం అప్పగించుకున్నాడు అని చూసినట్లయితే, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఆ సంఘము, ఇక్కడ సంఘము అంటే క్రీస్తును శరీరముగా, ఇక్కడ క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటిది, దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటిది. ఆ సంఘములోనికి చేర్చబడినటువంటి వారే
క్రీస్తు శరీరముగా పిలువబడుచున్నటువంటిదే సంఘము. ఆ సంఘము కొరకు క్రీస్తు ఏం చేశాడు అని పరిశీలన చేస్తే, క్రీస్తు సంఘమును ప్రేమించాడు. ఆ సంఘము అంటే అనగా ఇక్కడ సంఘములోనికి చేర్చబడినటువంటి వారు, ఆ సంఘము కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమ గలదిగాను తన ఎదుట ఆ సంఘమును నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచినట్టుగా చూస్తూ ఉన్నాము. పరిశుద్ధపరచుటకై, పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు, సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకునేను అనే వాక్యం మనం చూడగలం. అంటే క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేని కొరకు అని అంటే సంఘము కొరకు. సంఘమును ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాడు. మరి క్రీస్తు శరీరముగా పిలువబడుచున్నటువంటి సంఘములోనికి చేర్చబడినటువంటి వాడే క్రైస్తవుడు. క్రీస్తును ధరించుకొనిన వాడే క్రైస్తవుడు. అలాగుననే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం పరిశీలన చేస్తే, మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యమును పరిశీలన చేస్తే యేసుక్రీస్తు కృపను గూర్చి వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ధనవంతుడై ఉండి తండ్రితో సమాన మహిమను కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు ధనవంతుడై ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ఏం చేశాడు? తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మన నిమిత్తము దరిద్రుడాయను అని రాయబడి ఉంది. సంఘమును ప్రేమించాడు. సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అలాగనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనములను పరిశీలన చేస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని వ్రాయబడి ఉంది. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఎవరు అనగా దేవుని కుమారుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అయితే ఆయన ఏం చేశాడు? మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకుని సంఘమును ప్రేమించాడు, తన్ను తానే అప్పగించుకున్నాడు. మరి దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి సంఘములోనికి చేర్చబడిన వాడే క్రైస్తవుడు. ఆ క్రైస్తవుని యొక్క ఔన్నత్యము ఏమిటి? క్రైస్తవుడు కలిగి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? క్రైస్తవుడు కలిగి ఉన్నటువంటి మహిమ ఏమిటి అని పరిశీలన చేస్తే, ప్రియులారా, ఇక్కడ క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి వారు, క్రీస్తు శరీరముగా పిలువబడుచున్నటువంటి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు. ఆ సంఘము కొరకు క్రీస్తు ఏమి చేశాడు? తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ సంఘము ఏ విధంగా ఉండాలని కోరుకున్నాడు అనంటే, కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమ గల సంఘముగా ఉండాలి.
అది తన ఎదుట ఉండాలి అని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి దాని కొరకు ఏం చేశాడనంటే అప్పగించుకున్నాడు. మరి ఆ సంఘంలోనికి చేర్చబడినటువంటి వాని యొక్క విశిష్టత, గొప్పతనము ఏమిటి అనంటే మరి బైబిల్ చెబుతుంది. దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము ఎవరము అని బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులారా, క్రైస్తవుడు కలిగి ఉన్నటువంటి ఔన్నత్యము, క్రైస్తవుడు కలిగి ఉన్నటువంటి గొప్పతనము, క్రైస్తవుడు కలిగి ఉన్నటువంటి మరి మహిమ ఏమిటి అనంటే దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులారా, ఏమనంటే క్రైస్తవులమైనటువంటి మనము సత్యవాక్యము చేత కనబడిన వారము, సత్యవాక్యము చేత కనబడిన వారము. మనము శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారము. మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము దేవుని వారసులము. మనము క్రీస్తు తోడి వారసులము. మనము తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారము. మనము నూతన సృష్టి. మనము దేవ స్వభావమునందు పాలివారము. మనము దేవుని సంపూర్ణత యందు పూర్ణులము. మనము దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనిన వారము. మనము క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము. మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగువారము. మనము పరలోక పౌరస్థితి కలిగిన వారము. మనము పరిశుద్ధులతో ఏక పట్టణస్థులము. మనము దేవుని ఇంటి వారము. మనము దేవుని కుటుంబంలో చేర్చబడిన వారము. మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. మనము పరిశుద్ధ జనము. మనము దేవుని సొత్తైన ప్రజలము. మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారము. మనము పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘములోనికి వచ్చిన వారము. మనము అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయబడిన వారము. మనము తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులముగా చేయబడిన వారము. మనము మన జీవమును క్రీస్తుతో కూడా దేవుని యందు దాచుకున్న వారము. మనము పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చున్న వారము. మనము దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న వారము. మనము సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్న వారము. మనము ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నటువంటి వారము. మనము పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుకున్న వారము. మనము దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులముగా ఉండుటకు పిలువబడిన వారము. మనము అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి రక్తము చేత విమోచింపబడిన వారము. మనము విలువ పెట్టి కొనబడిన వారము. మనము జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్న వారము. మనము దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటింపబడిన వారము. మనము జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనిన వారము. మనము క్రీస్తు మర్మమును గూర్చిన జ్ఞానమును తెలియపరచబడిన వారము. మనము తండ్రితో సమాధానపరచబడిన వారము. మనము తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు క్రీస్తు మాంసయుక్తమైన దేహమందు మరణము వలన సమాధానపరచబడిన వారము. మనము పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై
దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించుచున్న వారము. మన మీద రెండో మరణమునకు అధికారం లేదు. మనము క్రీస్తుతో కూడా జీవించుదుమని నమ్ముచున్న వారము. మనము క్రీస్తు యేసునందు సజీవులముగా ఎంచుకొనుచున్న వారము. మనము మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్న వారము. మనము ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్న వారము. ప్రియులారా, మనము కలిగి ఉన్నటువంటి బైబిలు చెప్పుతున్నటువంటి నిజాలు, క్రైస్తవుని యొక్క ఔన్నత్యమును గూర్చి, క్రైస్తవుని యొక్క గొప్పతనమును గూర్చి, క్రైస్తవుని యొక్క మహిమను గూర్చి మనము కలిగి ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము బైబిలు, దేవుని వాక్యము చెప్పుచున్నటువంటి నిజాలివి. ప్రియులారా, మనం వాక్యమును పరిశీలన చేద్దాం. దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి సంఘంలోనికి, క్రీస్తు శరీరంలోనికి, క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నటువంటి సంఘంలోనికి చేర్చబడినటువంటి క్రైస్తవుని యొక్క ఔన్నత్యము, క్రైస్తవుని యొక్క గొప్పతనము, క్రైస్తవుని యొక్క మహిమ ఏమిటి? క్షయమైపోయేదా? ఘనహీనమైనదా? అంటే కాదు. అక్షయమైనది, ఘనమైనది, బలమైనది. ప్రియులారా, మనం వాక్యంను పరిశీలన చేద్దాం. అవును, సంఘంలోనికి చేర్చబడినటువంటి క్రైస్తవుడుగా పిలువబడుచున్నటువంటి వాడు వాక్యము చేత కనబడినటువంటి వాడు. ప్రియులారా, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని వ్రాయబడి ఉంది. సంఘంలోనికి చేర్చబడినటువంటి క్రైస్తవుడు దేవుని సత్యవాక్యము వలన కనబడినటువంటి వాడు. దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలి అని కోరుచున్నాడు. కోరి సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. మనము సత్యవాక్యము వలన కనబడినటువంటి వారం. క్రైస్తవుడు సంఘంలోనికి చేర్చబడినటువంటి వాడు సత్యవాక్యము చేత కనబడాలి. సత్యవాక్యము చేత జన్మించాలి. ప్రియులారా, సత్యవాక్యము చేత కనబడినటువంటి, సత్యవాక్యము చేత జన్మించినటువంటి వాని యొక్క ఔన్నత్యము, క్రైస్తవుని యొక్క ఔన్నత్యము. ప్రియులారా, అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, ఆయన శిరస్సయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనిచున్నది అని వ్రాయబడి ఉంది. సత్యవాక్యము చేత కనబడినటువంటి వాడు, సంఘంలోనికి చేర్చబడినటువంటి వాడు, క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నటువంటి వాడు, క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నటువంటి సంఘంలోనికి చేర్చబడినటువంటి వాడు దేని చేత కనబడాలి అని అంటే సత్యవాక్యము చేత కనబడాలి. సత్యవాక్యము చేత జన్మించాలి. ప్రియులారా, అలాగనే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనంలో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యమును పరిశీలన చేస్తే సంఘంలోనికి చేర్చబడినటువంటి వాడు శాశ్వతమగు జీవము గల వాక్యము మూలముగా
అక్షయ బీజము నుండి పుట్టింపబడినటువంటి వాడు. క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి వారు, సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు అక్షయ బీజం నుండి పుట్టింపబడినటువంటి వారు. అక్షయ బీజము అనగా దేవుని వాక్యము, శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యము, శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారే క్రైస్తవులు. మరి నాడు దేవుడు ఆదామును కన్నాడు. నేలమట్టు నుండి నరుని నిర్మించి మరి వాని నాసికారంధ్రములు కూడా జీవవాయువును ఊదినప్పుడు వాడు జీవాత్మ అయ్యెను అని వ్రాయబడిన మాట మనం చూడగలం. మరి లూకాసు వార్త 3:38 మనము పరిశీలన చేస్తే ఆదాము దేవునికి కుమారుడు అని వ్రాయబడి ఉంది. అవును, ఆదాము దేవునికి కుమారుడు. మరి రోమీలకు రాసిన పత్రిక 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మరి నాడు దేవుడు ఆదామును కన్నాడు, ఆదాముకు ఆజ్ఞనిచ్చాడు. నీవు ఈ పండు తిన్న దినమున చచ్చెదవు అని ఆజ్ఞనిచ్చాడు. పరీక్ష, మంచి చెడ్డల తెలివినిచ్చు, వృక్ష ఫలములను తిను దినమున నీవు చచ్చెదవు అని ఒక ఆజ్ఞనిచ్చాడు. ప్రియులారా, మరి ఆజ్ఞను అతిక్రమింపనంత వరకు ఆదాము దేవునికి కుమారుడు, దేవుని స్వరూపమందు సృజింపబడినటువంటి వాడు, దేవునికి కుమారుడిగా ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞయే దేవుని వాక్యము. మరి దేవుని వాక్యమును అతిక్రమింపనంత వరకు మరి ఆదాము దేవునికి కుమారుడిగా ఉన్నాడు. దేవుని ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని వ్రాయబడి ఉంది. మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు దేని ప్రకారం నడవాలి అని అంటే వాక్యము చేత నడవాలి, వాక్యము చేత నడిపింపబడాలి, వాక్యమును అనుసరించి ప్రవర్తించాలి, వాక్యమును అనుసరించి నడవాలి. దేవుని ఆత్మచేత, మరి ఆత్మ నియమము చేత, క్రీస్తు యేసునందలి జీవమునిచ్చు ఆత్మ నియమము చేత నడిపింపబడాలి. ఎందరూ నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు అని వాక్యం తెలియజేస్తుంది. మరి యోహాను రాసిన పత్రిక 3:2 యోహాను రాసిన మొదటి పత్రిక 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, దేవుని కుమారుడు దేవుని మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. మనము ఆయనను పోలియుందుము, మనము దేవుని పిల్లలమై ఉన్నాము అని చెబుతూ ఉంది. మరి దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము దేవుని పిల్లలము అని మరి వాక్యం చెబుతూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8:16-17 పరిశీలన చేస్తే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. మనము దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము, దేవుని వారసులము, మనము దేవుని పిల్లలము అని వాక్యం చెబుతుంది. మరి గలతీయులకు రాసిన పత్రిక 4:16 మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను పరిశుద్ధాత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. మరి క్రీస్తును గూర్చినటువంటి వార్తను విని, సిలువను గూర్చినటువంటి వార్తను విని, సువార్తను విని
శాశ్వతమగు శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యమును విని సంఘములోనికి చేర్చబడినటువంటి వాడు దేవుని కుమారుడు అని వాక్యం చెబుతుంది. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను, దేవుడు తన కుమారుని ఆత్మను, పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపెను అని వ్రాయబడి ఉంది. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మన తండ్రి అయిన దేవుడు, క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, మనకు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, మరి దేవుడు మరలా మనలను జన్మింపజేశాడు. ఎందుకు అనంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలగాలి. ఆ నిరీక్షణ, జీవముతో కూడినటువంటి నిరీక్షణ, అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యం ఎక్కడుంది అంటే పరలోకంలో ఉంది. అది మనకు కలగాలి అని, అది మనం పొందుకోవాలి అని తండ్రి ఏం చేశాడు? తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అని వ్రాయబడి ఉంది. మరి మనము వాక్యము చేత కనబడినటువంటి వారము, మరలా జన్మించినటువంటి వారము. మరి మనము ఆ స్వాస్థ్యమును, జీవముతో కూడినటువంటి ఆ నిరీక్షణను మనం పొందుకున్నట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన ఆ స్వాస్థ్యమును మనం పొందుకోవాలని మనలను దేవుడు తన సంకల్పమును బట్టి వాక్యము చేత కని మనం సంఘంలో చేరుస్తూ ఉన్నాడు. మరి క్రైస్తవుని యొక్క ఔన్నత్యము ఇది, క్రైస్తవుని యొక్క మహిమ, క్రైస్తవుని యొక్క గొప్పతనము ఇదే ప్రియులారా. మనము దీన్ని గుర్తెరగాలి. మరి అలాగుననే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనంలో ఆ భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి అని వ్రాయబడిన మాటను మనం చూడగలం. మనము తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం అవ్వాలని మనలను పాత్రులుగా చేసిన తండ్రికి, మనల్ని పాత్రులుగా చేస్తూ ఉన్నాడు తండ్రి. మనము పరిశుద్ధుల స్వాస్థ్యములో, దేవుడు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు అంటే సమీపింపరాని తేజస్సులో వసిస్తూ ఉన్నాడు. అమరత్వము గల దేవుడు. మరి ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాలివారం అవ్వాలని మరి సంఘంలోనికి చేరుస్తూ ఉన్నాడు, మనం పాత్రులుగా చేస్తూ ఉన్నాడు. అలాగనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి 10 వచనములను పరిశీలన చేస్తే, ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తిల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము. మరి దేవుని వాక్యమును ప్రకటించుచున్నటువంటి మరి అపోస్తలులు పలుకుచున్నటువంటి మాట, క్రీస్తు సువార్తను గూర్చి, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు సువార్తను గూర్చి, క్రీస్తు పునరుద్ధానమును గూర్చి ప్రకటించుచున్నటువంటి వారు ఈ విధంగా మాట్లాడుచున్నారు. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము. ఈ లోకం విషయంలో మేము మోసగాండ్రము, కానీ దేవుని విషయంలో మేము సత్యవంతులము. తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము.
చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. మేము దేవునిని కలిగినటువంటి వారము, దేవుని యొద్దకు చేర్చేటువంటి వాక్యమును కలిగినటువంటి వారము, మేము సమస్తమును కలిగిన వారము, మేము ఐశ్వర్యవంతులము, మేము ఐశ్వర్యమును కలిగించు వారము అని ప్రకటన చేస్తూ ఉన్నారు. నిత్యము జీవించేటువంటి ఆత్మ, నిత్యము జీవించేటువంటి విధముగా మరి ఆనాడు అపోస్తలులు క్రీస్తును గూర్చినటువంటి సువార్తను ప్రకటించారు, సంఘంలోనికి చేర్చారు. ఆ సంఘంలోనికి చేర్చబడినటువంటి వారి యొక్క గొప్పతనము ఏమిటంటే ఐశ్వర్యవంతులు, వారు అనేకులకు ఐశ్వర్యమును కలిగించువారు, సమస్తమును కలిగినటువంటి వారు అని వాక్యం తెలియజేస్తుంది. మరి ఈ లోకంలో జన్మించిన తర్వాత ఊహ వచ్చినప్పటి నాటి నుండి లోకమును అధికముగా ప్రేమించేటువంటి వాడుగా మనిషి కనబడుతూ ఉన్నాడు. మరి వాక్యం చెబుతోంది, లోకమంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబముతో నిండి ఉంది అని వాక్యం చెబుతోంది. లోకమునందు ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును, అవి దేవుని మూలముగా కలిగినవి కావు అని వాక్యం చెబుతుంది. మరి దేవుని వాక్యముగా కలగనటి వంటి వాటి కొరకు మనిషి ప్రాకులాడుచు ఉన్నాడు. వాటిని పొందాలని వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు. మరి దేవునితో సమాధానాన్ని కోల్పోయేటువంటి సమాధాన స్థితిని కోల్పోయి మరి జీవిస్తూ ఉన్నాడు. జీవించుచు ఉన్నాను అన్న పేరు మాత్రం కలిగి ఉండి మృతునిగా ఉన్నాడు. ఆ మృతునిగా ఉన్నటువంటి వానిని జీవింపజేయ శక్తి గలదే ఈ వాక్యము. ఈ వాక్యము చేత సంఘంలోనికి చేర్చబడినటువంటి వాని యొక్క ఔన్నత్యము, మహిమ, గొప్పతనము ఏమిటి? మరి ఈ లోకంలో జీవించినటువంటి వాడు, ఈ లోకంలో జీవించేటువంటి వాడు మరి రక్షణను పొందకుండా మరి తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? ప్రియులారా, చూడండి, యోబు రాసినటువంటి యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని వ్రాయబడి ఉంది. మరి తల్లి గర్భంలో నుండి దిగంబరులమై వస్తూ ఉన్నాం. మరి ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమునకు ఆకర్షితులమై చనిపోతూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మతో మరి సమాధానాన్ని కోల్పోతూ ఉంది. మరి అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నటువంటి వారిని బ్రతికింపజేసేదే వాక్యము. మరి దేవుని వాక్యము చేత పిలువబడి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారి యొక్క ఔన్నత్యం ఏమిటి, గొప్పతనం ఏమిటి అని పరిశీలన చేస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని వ్రాయబడి ఉంది. మరి క్రీస్తులో ఉన్నటువంటి వారు నూతన సృష్టి, సంఘంలోనికి చేర్చబడినటువంటి వాడు మరి ఆ క్రైస్తవుడు నూతన సృష్టి అయి ఉన్నాడు. మరి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చివరి మాటను పరిశీలన చేద్దాం. దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించెను అని వ్రాయబడింది.
మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వాడు క్రైస్తవుడు దేవ స్వభావంలో పాలివాడు. అట్టి చూపును, అట్టి మాటను, అట్టి ప్రవర్తనను కలిగి జీవించాల్సినటువంటి వాడే క్రైస్తవుడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 18 వచనం వరకు పరిశీలన చేస్తే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అనే మాటను చూడగలం. మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు. దేవుని సంపూర్ణత యందు పూర్ణులు. అదే మరి క్రైస్తవుని యొక్క ఔన్నత్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనంలో పరిశీలన చేస్తే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అనే మాటను మనం చూడగలం. మరి దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి వాడు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వాడు. మరి క్రైస్తవునిగా పిలువబడుచున్నటువంటి మనము ఏ విధంగా ఉన్నాం? మన మాట, మన ప్రవర్తన, మన చూపు, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునేటువంటి వాడే దేవుని సంఘములోనికి చేర్చబడినటువంటి వాడు అనే మాట మనం చూడగలం. మరి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరి ఇక్కడ గలతీయులకు రాస్తూ పౌలు గారు చెబుతున్నటువంటి మాట, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు అనే మాటను చూడగలం. మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వాడు క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి. క్రీస్తును ధరించుకున్నటువంటి వారముగా ఉండాల్సినటువంటి వాడే క్రైస్తవుడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనం పరిశీలన చేస్తే, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు అనే మాటను చూడగలం. అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము క్రైస్తవులము. దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము. అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము. సంఘంలోనికి చేర్చబడినటువంటి క్రైస్తవులు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు అని వాక్యం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని వ్రాయబడి ఉంది. మరి క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి మనము మహిమ నుండి అధిక మహిమను పొందాలి. ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడాలి. మరి ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయాలి. అట్టివారే క్రైస్తవులు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అనే మాట రాయబడి ఉంది. మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తును ధరించుకున్న వారుగా ఉండాలి. క్రీస్తు వలె ఉండి అన్ని విషయములలో ఎదగాలి. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదగాలి. క్రీస్తు కలిగినటువంటి మరి గుణ లక్షణములన్నింటినీ సంఘంలోనికి చేర్చబడి క్రైస్తవుడిగా పిలువబడుచున్నటువంటి వాడు
కలిగి ఉండాలి. క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయములలో ఎదగాలి. వాడే క్రైస్తవుడు. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకములో ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుచు ఉన్నాము అనే మాట మనం చూడగలం. మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారి యొక్క పౌరస్థితి ఎక్కడ ఉన్నది అని అంటే పరలోకంలో ఉన్నది. మనము నేను అనబడు ఆత్మ ఈ శరీరంలో జీవించు ఉన్నంతకాలము మన పౌరస్థితి మనం ఏ దేశంలో నివసిస్తే ఆ దేశంలో. మరి ఈ శరీరానికి పౌరస్థితి ఎక్కడ నిర్ణయింపబడుతుంది? భూమి మీద నివసించినంత కాలము మనం ఏ దేశంలో నివసిస్తే ఆ దేశం యొక్క పౌరస్థితిని మనం కలిగి ఉన్న వారముగా ఉంటాము. ఇది శరీరమునకు గల పౌరస్థితి. మరి మనలో ఉన్నటువంటి ఆత్మకు, రక్షణ పొందినటువంటి ఆత్మకు గల పౌరస్థితి పరలోకము. పరలోకమందు ఉంది. క్రైస్తవుని యొక్క పౌరసత్వము పరలోకమందు ఉంది అని వాక్యం తెలియజేస్తుంది. మన పౌరస్థితి పరలోకమునందు ఉంది అని తెలియజేస్తుంది. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు పరిశీలన చేస్తే, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగూ చేసెను. కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు అనే మాటను చూడగలం. మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, దేవుని ఇంటి వారు అని వ్రాయబడి ఉంది. దేవుని ఇంటి వారం మనం, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులము. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో మరి ఈ మాటను మనం చూడగలం. మరి లోకమందు ఉన్నదంతా ఏంటి అని పరిశీలన చేస్తే, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, అవి తండ్రి వలన కలిగినవి కాదు, అవి లోక సంబంధమైనవి. మరి వీటిని కలిగి ఉండి వీటిని ఆశించేటువంటి వాడు లోక సంబంధి. మరి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, మనము లోకాన్ని ఆశించేటువంటి వారముగా ఉండకూడదు. క్రైస్తవునిగా పిలువబడుచున్నటువంటి వాడు తండ్రి వలన పుట్టనటువంటి వాటి మరి లోకమందున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం చేత ఆకర్షింపబడనటువంటి వాడే క్రైస్తవుడు, సంఘంలోనికి చేర్చబడినటువంటి వాడు. మరి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 17వ వచనం వరకు పరిశీలన చేస్తే, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట అనే మాటను మనం చూడగలం. మరి ఇక్కడ పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, మరి దేవుని కుటుంబము పరలోకములోను భూలోకము మీదను విస్తరించి ఉన్నది. మరి ప్రియులారా, ఇక్కడ చూడండి, పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, కుటుంబం అని పిలువబడుచుంది. మనము దేవుని కుటుంబంలోనికి చేర్చబడినటువంటి వారం. మరి దేవుని వాక్యము చేత మరి పుట్టినటువంటి మనము, దేవుని వాక్యము చేత కనబడినటువంటి మనము, కనబడిన మనము, దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము దేవుని కుటుంబంలోనికి పిలువబడినటువంటి వారము. దేవుని కుటుంబంలోనికి పిలువబడినటువంటి వారము. మళ్ళీ అలాగనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
9-10 వచనం చేస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అనే మాటను మనం చూడగలం. మరి మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడినటువంటి వారము, సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు, క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి వారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడినటువంటి వారు, మనము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమునై ఉన్నాము, పరిశుద్ధ జనమై ఉన్నాము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి వారి యొక్క విశిష్టత, క్రైస్తవుల యొక్క విశిష్టత మరి ఏమిటి అని అంటే, మరి వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు పరిశీలన చేస్తే, ఇప్పుడైతే సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అనే మాటను చూడగలం. మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘములోనికి చేర్చబడినటువంటి వారు, జీవము గల దేవుని పట్టణమునకు చేర్చబడినటువంటి వారు, పరలోకపు యెరూషలేమునకు చేర్చబడినటువంటి వారు. మరి ఇదే దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి క్రైస్తవుని యొక్క ఔన్నత్యము ప్రియులారా. మరి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసెను అనే మాటను చూడగలం. మరి క్రీస్తు శరీరంగా పిలువబడుచున్నటువంటి సంఘములోనికి, క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నటువంటి సంఘములోనికి చేర్చబడు వాని యొక్క ఔన్నత్యము, వాని యొక్క గొప్పతనము ఏమిటనంటే, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల పొందినటువంటి వాడు, దేవుడు ప్రేమించినటువంటి దేవుని కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేయబడినటువంటి వారే క్రైస్తవులు. ప్రియులారా, మరి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు పరిశీలన చేస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అనే మాటను చూడగలం. మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారి యొక్క జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మరి క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి దేవుని సంఘంలో చేర్చబడినటువంటి వారి యొక్క ఔన్నత్యము, వారి యొక్క జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని వాక్యం చెబుతుంది. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనే మాటను చూడగలం. మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు క్రీస్తునందు ఉన్నటువంటి వారు, క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారు, పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చున్నటువంటి వారు, వారి క్రైస్తవులు, దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనములను పరిశీలన చేస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై
నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అనే మాటను చూడగలం. మరి క్రీస్తు సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వారు. మరి ఆ లక్షణములు క్రైస్తవంలో ఉన్నాయా? మనం పరిశీలన చేయాలి. మరి పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములను పరిశీలన చేస్తే, మరి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునునైన రాయియగు ప్రభువునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు క్రైస్తవులు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినటువంటి వారు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనములను పరిశీలన చేస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సంఘము, క్రీస్తు శరీరముగా పిలువబడుచున్నటువంటి సంఘము, దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి సంఘము, క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నటువంటి సంఘము మరి ఎక్కడ కట్టబడి ఉంది అనంటే యేసు క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కట్టబడి ఉంది. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మరి క్రైస్తవులు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నటువంటి వారే క్రైస్తవులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అనే మాటను చూడగలం. మరి దేవుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. క్షయమైనటువంటి వాటిని అనుగ్రహించేటువంటి వాడు కాదు దేవుడు. క్షయమైనటువంటి వాటిని అందరికీ ఇచ్చేశాడు. ఈ భూమి మీద మరి సిద్ధపరిచాడు. మరి ఇక్కడ మరి దేవుని సంఘంలోనికి చేర్చబడు వారి యొక్క మరి స్థితిని మనం పరిశీలన చేస్తే, వారు పరలోకములో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము పొందినటువంటి వారు. క్రైస్తవులు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుకున్నటువంటి వారే క్రైస్తవులు. మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అనే మాట మనం చూడగలం. అంటే సంఘములోనికి చేర్చబడినటువంటి క్రైస్తవులు దేవుని సంఘమునకు చేర్చబడినటువంటి వారు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారే క్రైస్తవులు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనంలో పరిశీలన చేస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అని మాటను చూడగలం. మరి మనం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషముగు నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినటువంటి వారము, సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు. మరి అమూల్యమైన రక్తము చేత విమోచింపబడినటువంటి వారు. మరి పాపముల చేత, అపరాధముల చేత
మరి చచ్చిన వారుగా ఉన్నటువంటి వారిని విమోచించి మరి సంఘంలోనికి చేర్చేటట్టుగా మరి వాక్యము చేస్తూ ఉంది. దేవుని కృపను బట్టి మనం పొందుకునేటువంటి ఆశీర్వాదము అదే. దేవుని కృపను బట్టి మనం పొందుకునేటువంటి రక్షణ అదే. సంఘంలోనికి చేర్చబడినటువంటి క్రైస్తవులు మరి అమూల్యమైన రక్తము చేత విమోచింపబడినటువంటి వారు. మరి అలాగనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే 23వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మనము మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారము, విలువ పెట్టి కొనబడినటువంటి వారము. ప్రభు తన స్వరక్తమునిచ్చి మరి సంపాదించినటువంటి సంఘము అనే మాటను మనం చూడగలం. మరి ప్రభు యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఈ లోకంలోనికి పాప శరీరాకారంతో పంపబడి ఉన్నాడు. మరి ఆయన శరీరమందు దేవుడు మన పాపములకు శిక్ష విధించాడు. మరి క్రీస్తు దేవుని కుమారుడు ప్రేమించి మరి కొన్నటువంటి సంఘమే. మరి ఆ సంఘంలోనికి చేర్చబడినటువంటి వారే క్రైస్తవులు. ఆ క్రైస్తవులు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనములను పరిశీలన చేస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునిని మహిమపరచవలసినటువంటి వారే క్రైస్తవులు, దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనములను పరిశీలన చేస్తే, మీరు మూర్ఖమైన వక్ర జన్మ మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయమును మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు అనే మాట మనం చూడగలం. మరి క్రైస్తవులు దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు, క్రీస్తు శరీరముగా పిలువబడుచున్నటువంటి, క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నటువంటి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నటువంటి వారు, కనబడేటువంటి వారు క్రైస్తవులు. అలాగుననే మరి మనం పరిశీలన చేస్తే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడ్డాడు. మరి ప్రియులారా, మరి తండ్రి చేత పంపబడినటువంటి కుమారుడు ఈ లోకంలో జీవించి దేవుని గూర్చినటువంటి సంగతులను తెలియపరిచి మరి శిలువలో రక్తమును కార్చి మరి ప్రాణమును విడిచాడు, సమాధి చేయబడ్డాడు. అయితే 3వ దినమున లేఖనముల ప్రకారము లేపబడి ఉన్నాడు. లేపబడినటువంటి క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు. ఆ సంఘమును మరి తన స్వరక్తమునిచ్చి సంపాదించినటువంటి సంఘమును కొనుపోనై ఉన్నాడు, తీసుకుని పోనై ఉన్నాడు, తండ్రికి అప్పచెప్పనై ఉన్నాడు. మరి ఆ క్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపాడు. యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని కుమారుడు, దేవుని చేత పంపబడినటువంటి వాడు. యేసుక్రీస్తు మన పాపం నిమిత్తం అప్పగింపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. మరి లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు, 3వ దినాన లేచాడు. లేచినటువంటి యేసుక్రీస్తు తండ్రి దగ్గరకు వెళ్ళాడు, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు.
మరి మరలా యేసుక్రీస్తు రాబోచున్నాడు. వచ్చి ఆయన వారిని తీసుకుని వెళ్ళనై ఉన్నాడు. దేవునికి అప్పగిస్తాడు. ఆ తర్వాత అక్కడ సదాకాలము మరి దేవునితో ఉంటాము, దేవునితో సదాకాలము జీవిస్తాం. అదే మనం పొందుకునేటువంటి నిత్య జీవము. దేవునితో సదాకాలము జీవిస్తాము. ప్రియులారా, మరి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25 నుండి 27వ వచనం వరకు పరిశీలన చేస్తే, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు అనే మాటను మనం చూడగలం. మరి ఇక్కడ అపోస్తలుల ద్వారా దేవుని చేత పంపబడినటువంటి పరిశుద్ధాత్మ వలన అపోస్తలులు బోధించినటువంటిది దేవుని వాక్యము అనగా అది మరి యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మము సంపూర్ణముగా ప్రకటింపబడినది అనే మాటను మనం చూడగలం. మరి క్రైస్తవులము అంటే మరి సంఘములోనికి చేర్చబడినటువంటి వారము మనము దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మము సంపూర్ణముగా ప్రకటింపబడినటువంటి వారము క్రైస్తవులము. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము 19వ వచనమును పరిశీలన చేస్తే 19వ వచనం చూద్దాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను అనే మాటను చూడగలం. మరి జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి వారమే క్రైస్తవులము. దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి వారము అనే మాటను చూడగలం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనములను పరిశీలన చేస్తే, క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడనటువంటి సంగతులను బోధింపబడినటువంటి వారే క్రైస్తవులు. క్రీస్తు మర్మమును గూర్చి కలిగినటువంటి జ్ఞానమును తెలుసుకున్నటువంటి వారే క్రైస్తవులు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు పరిశీలన చేస్తే, దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి అనే మాటను మనం చూడగలం. మరి దేవుడు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవలెనని ఉద్దేశించాడు అనే మాటను మనం చూడగలం. అది యేసు క్రీస్తునందు చేసినటువంటి నిత్య సంకల్పము. ఆ సంకల్పమును గూర్చి తెలియపరచబడిన వారే దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి క్రైస్తవులు. దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు క్రైస్తవులు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. తండ్రి అభిష్టము మరి కుమారుని ద్వారా మరి భూలోకమందున్నటువంటి వారందరూ సమాధానపరచబడాలి. అది తండ్రి యొక్క అభిష్టమై ఉంది. అందుకే తండ్రి తన కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకంలోకి పంపించాడు. ఆ శరీరమందు ఆయన శరీరమందు మరి క్రీస్తు శరీరమందు మన పాపములకు శిక్ష విధించాడు. దేవుడు మరి తన కుమారుని, తన సొంత కుమారుని, తన ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. పాప శరీరాకారంతో పంపించాడు. ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించాడు. మరి
సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు దేవునితో సమాధానపరచబడినటువంటి వారు. సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు దేవునితో సమాధానపరచబడినటువంటి వారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనంలో 21-22 వచనంలో పరిశీలన చేస్తే, గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను అనే మాటను చూడగలం. మనము సమాధానపరచబడినటువంటి వారం. మరి క్రీస్తు సంఘములోనికి చేర్చబడినటువంటి వారు, దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు దేవునితో సమాధానపరచబడినటువంటి వారు. ఎందుకు అంటే మరి తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఉండడానికి మరి దేవుని సంకల్పము బట్టి చేర్చబడినటువంటి వారే, సంఘంలోనికి చేర్చబడినటువంటి వారే క్రైస్తవులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనములను పరిశీలన చేస్తే, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన వారే క్రైస్తవులు. మరి ఇక్కడ అనుభవించి తప్పిపోయిన వారిని గురించి వ్రాయబడి ఉంది. మరి అనుభవించేటువంటి వారే క్రైస్తవులు, దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు, వెలిగింపబడినటువంటి వారు, పరలోక సంబంధమైన వరమును రుచి చూచినటువంటి వారు, పరిశుద్ధాత్మలో పాలివారు, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించు వారే క్రైస్తవులు, సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు. మరి ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనయుందురు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అనే మాట రాయబడి ఉంది. మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు క్రైస్తవులు మొదటి పునరుద్ధానంలో పాలివారు. క్రీస్తు పొందినటువంటి పునరుద్ధానమే మొదటి పునరుద్ధానము. ఆ పునరుద్ధానంలో పాలివారు క్రైస్తవులు. ఎక్కడ వీరు పాలివారు అవుతున్నారు అని అంటే బాప్తిస్మంలో. మరి క్రీస్తు మరి దేవుని వాక్యమును విని మారు మనసు నుండి పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందినప్పుడు క్రీస్తుతో కూడా క్రీస్తు పునరుద్ధానంలోనూ పాలివారం అవుతూ ఉన్నాము. మరి సంఘంలోనికి చేర్చబడు వారు మరి మా మొదటి పునరుద్ధానంలో పాలివారు. ఆ మొదటి పునరుద్ధానంలో పాలివారే ధన్యులు, పరిశుద్ధులు. అటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు అని వ్రాయబడింది. మరి మొదటి మరణము అది అందరికీ సంభవించేటువంటిది, భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి సంభవించేటువంటిది. మొదటి మరణము అది మనము అని పిలువబడేటువంటి ఈ ఆత్మ శరీరమును వదిలి వెళ్ళిపోయేదే మొదటి మరణము. మరి రెండవ మరణము ఆత్మకు కలిగేటువంటి మరణమే రెండవ మరణము. ఆ రెండవ మరణమునకు అధికారం లేదు ఎవరి మీద అనంటే సంఘములోనికి చేర్చబడినటువంటి వారి మీద. మరి క్రైస్తవుల మీద మొదటి పునరుద్ధానములో పాలివారైనటువంటి క్రైస్తవుల మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ఇది క్రైస్తవుని యొక్క ఔన్నత్యము, క్రైస్తవుని యొక్క గొప్పతనము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి 11వ వచనం వరకు పరిశీలన చేస్తే, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు క్రీస్తుతో కూడా జీవించుచు ఉన్నటువంటి వారు. ఎలా అనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిను గాని
ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అనే మాటను చూడగలం. మరి క్రీస్తు శరీరంగా పిలువబడుచున్నటువంటి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు క్రీస్తు యేసునందు సజీవులు. క్రీస్తు యేసునందు సజీవులు. అలాగనే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు పరిశీలన చేస్తే ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరములో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. మరి సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు మరి క్రీస్తు కొరకు బ్రతకవలసినటువంటి వారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు పరిశీలన చేస్తే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఇది సృష్టిని గూర్చి ఈ విధంగా వ్రాయబడి ఉంది. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూ ఉన్నాము. క్రీస్తు సంఘములోనికి చేర్చబడినటువంటి వారు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందినటువంటి వారు. మనము దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నటువంటి వారము. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21వ వచనంలో చూసినట్లయితే మన పౌరస్థితి పరలోకమందున్నది. క్రీస్తు సంఘములోనికి, దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి సంఘములోనికి చేర్చబడినటువంటి వారి యొక్క పౌరస్థితి ఎక్కడ ఉన్నది అనంటే పరలోకమందు ఉంది. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము అక్కడ నుండి పరలోకం నుండి దేవుని మహిమలో క్రీస్తు రాబోచు ఉన్నాడు. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును ఆయనకు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మరి దేవుని చేత అధికారము పొందినటువంటి క్రీస్తు, దేవుని మహిమలో వచ్చేటువంటి క్రీస్తు ఏం చేస్తాడట? మన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అనే మాటను చూడగలం. మరి క్రీస్తు మరి సంఘములోనికి చేర్చబడినటువంటి వారి యొక్క గొప్పతనము, వారి యొక్క మహిమ, వారి యొక్క ఔన్నత్యము ఏమై ఉన్నదో మనం గమనించాలి. మన యొక్క పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని గమనించాలి. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు దేవుని పిల్లలు. మరి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము అని వ్రాయబడింది. ఇదే ప్రియులారా మరి క్రైస్తవుల యొక్క ఔన్నత్యము దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి సంఘంలోనికి చేర్చబడు వారి యొక్క ఔన్నత్యము. మరి దేవుని వాక్యము చేత మరి కనబడినటువంటి వారే క్రైస్తవులు. దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నటువంటి సంఘములోనికి చేర్చబడేటువంటి వాని యొక్క ఔన్నత్యము, క్రైస్తవుని యొక్క ఔన్నత్యము ప్రియులారా మనం గమనించాలి. దానికి అనుకూలంగా మనము జీవించాలి.
లేకుంటే మనము మరి ఆ యొక్క గొప్పతనమును గుర్తెరగకపోతే, ఆ ఔన్నత్యమును గుర్తెరగకపోతే, ఆ మహిమను గుర్తెరగకపోతే మనము మరి లోకస్తుల వలె, లోకంలో జీవించుతున్నటువంటి వారి వలె మనమును జీవిస్తాము. ఆ నిత్య జీవమును కోల్పోతాము. క్రైస్తవుని యొక్క ఔన్నత్యము ఏమై ఉన్నదో, మరి వాక్యం ఏమి చెబుతుందో అది మనం పరిశీలన చేయాలి. మరి మనము దేవుని వాక్యము చేత కనబడిన వారము అని వాక్యం చెబుతోంది. మరి మనము ఏ విధంగా సంఘంలోనికి చేర్చబడ్డాము, దేవుని వాక్యం చేత పిలువబడిన వారముగా ఉండి, మరి దేవుని సంఘములో, మరి క్రీస్తు సంఘములో, దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంలోనికి చేర్చబడ్డామా, వాక్యము చేతే మనం పిలువబడ్డామా, మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం సత్యవాక్యము చేత కనబడిన వారము, సంఘంలోనికి చేర్చబడినటువంటి క్రైస్తవుడు సత్యవాక్యము చేత కనబడినటువంటి వాడు, మరి శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా, మరి అనగా మరి అక్షయ బీజము నుండి పుట్టింపబడినటువంటి వాడు. వాక్య మూలముగా జన్మించటము అని అంటే మరి అక్షయ బీజం నుండి పుట్టింపబడము. అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వాడే క్రైస్తవుడు, సంఘంలోనికి చేర్చబడినటువంటి వాడు. వీరిని గురించి మరి మనము దేవుని పిల్లలము అని వాక్యం తెలియజేస్తుంది, దేవుని వారసులము అని వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తు తోడి వారసులము. మనము సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము క్రీస్తు తోడి వారసులము, మరి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారము అని తెలియజేస్తుంది. మనము నూతన సృష్టి, క్రీస్తునందు ఉన్నటువంటి వారము, మనము నూతన సృష్టి, మనము దేవ స్వభావమునందు పాలివారము, దేవుని సంపూర్ణత యందు పూర్ణులము, దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి వారము, నవీన స్వభావమును, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మరి ధరించుకునేటువంటి వారం, క్రీస్తును ధరించుకునేటువంటి వారం, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగువారము, పరలోక పౌరస్థితిని కలిగి ఉన్నటువంటి వారము, పరిశుద్ధులతో పట్టణస్థులము, దేవుని ఇంటి వారము, మనం దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి వారం. ఎప్పుడైతే దేవుని వాక్యం మరి క్రీస్తును గూర్చినటువంటి సువార్తను విని, క్రీస్తు మరి మన పాపముల కొరకు దేవుని చేత పంపబడి ఉన్నాడు, మన పాపములకు క్రీస్తు శరీరమందు శిక్ష విధింపబడి ఉన్నది అని నమ్మి, మరి క్రీస్తు శరీరముగా పిలువబడుచున్నటువంటి, క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నటువంటి సంఘములోనికి చేర్చబడినటువంటి వాడే మరి పరిశుద్ధులతో ఏకపట్టణస్థుడు, దేవుని ఇంటిలోనికి చేర్చబడినటువంటి వాడు, దేవుని కుటుంబంలోనికి చేర్చబడినటువంటి వాడు, దేవుని సంకల్పము ప్రకారము దేవుని వాక్యము చేత కనబడినటువంటి వాడు, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము అని వ్రాయబడి ఉంది క్రైస్తవులను గూర్చి. మరి పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము అని వ్రాయబడి ఉంది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినటువంటి వారు. ఎప్పుడైతే మరి దేవుని కుమారుని రక్షకునిగా అంగీకరించి సంఘంలోనికి చేర్చబడుతూ ఉన్నామో అప్పుడు మన యొక్క పౌరస్థితి మార్చబడుచు ఉంది. అప్పటి వరకు చీకటి సంబంధమైనటువంటి పౌరస్థితిని కలిగి ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా మరి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడుచు ఉన్నాడు. మరి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినటువంటి వాడే క్రైస్తవుడు. పరలోకమందు వ్రాయబడి ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘంలోనికి చేర్చబడినటువంటి వాడే క్రైస్తవుడు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయబడినటువంటి వాడే క్రైస్తవుడు. మరి దేవుని కుమారుని యొక్క రాజ్యవాసులుగా, అంటే ఆ సంఘము, పరలోక రాజ్యముగా పిలువబడుచున్నటువంటి ఆ సంఘములోనికి చేర్చబడేటువంటి వాని యొక్క ఔన్నత్యము ప్రియులారా, మరి క్రైస్తవుని యొక్క జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవించినను చనిపోయినను మనము ప్రభువు వారము. మన యొక్క జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని వ్రాయబడి ఉంది. పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చున్నటువంటి వారము. మన యొక్క పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనము మేల్కొని ఉన్నాను, నిద్రించుచున్నాను ఎవరి వారము అని అంటే ప్రభువు వారము. ప్రభువు దేవుని వాడు.
మనము సంఘంలోనికి చేర్చబడుచున్నాము అని అంటే మరి సంఘమునకు శిరస్సు క్రీస్తునకు శిరస్సు మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు. మరి దేవుని యొక్క కుటుంబంలోనికి, దేవుని ఇంటిలోనికి మనం చేర్చబడుచున్నాం. సంఘంలోనికి చేర్చబడినటువంటి క్రైస్తవుని యొక్క ఔన్నత్యము ఏమిటనంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వాడు, ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నటువంటి వాడు, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, అక్షయమైనటువంటి ఆ మహిమను పొందుకునేటువంటి వాడే క్రైస్తవుడు. మరి యేసు క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధముగా ఉండుటకు పిలువబడినటువంటి వారము, దేవుని సంఘమునకు పిలువబడినటువంటి వారము మనం. అమూల్యమైన రక్తము చేత అనగా మరి నిర్దోషమైనటువంటి నిష్కలంకముగు గొర్రె పిల్ల వంటి రక్తము చేత విమోచింపబడినటువంటి వారం. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారము. మనము దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటింపబడినటువంటి వారము. మరి మనము తండ్రితో సమాధానపరచబడినటువంటి వారము. మునుపు మరి పాపముల చేత పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారముగా ఉన్నాము. మరి ఇప్పుడైతే క్రీస్తులోనికి వచ్చినటువంటి వారు, సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు, క్రీస్తును ధరించుకునేటటువంటి వారు నూతన సృష్టి అయి ఉన్నారు. మరి దేవునితో సమాధానపరచబడినటువంటి వారుగా ఉన్నారు. పరలోక సంబంధమైన వరములను రుచి చూచినటువంటి వారు. మరి రెండో మరణమునకు మరి సంఘంలో ఉన్నటువంటి వారి మీద మరి అధికారం ఉన్నదా అంటే లేదు. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని వాక్యం చెబుతుంది. క్రీస్తునందు ఉన్నటువంటి వానికి ఏ శిక్షా విధియు లేదు అని వాక్యం చెబుతోంది. మరి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆ ఆత్మ నియమము చేత నడిపింపబడవలసినటువంటి వాడే క్రైస్తవుడు. మరి మనము యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టు వారమై ఉన్నాము. మరి క్రీస్తు రెండవసారి రానై ఉన్నాడు, దేవుని మహిమలో రానై ఉన్నాడు. మరి క్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుంది అని అంటే క్రీస్తునందు నిద్రించినటువంటి వారు మొదట లేస్తారు, అక్షయులుగా లేస్తారు. మరి భూమి మీద సజీవముగా ఉన్నటువంటి క్రీస్తునందు ఉన్నటువంటి మనము మార్పు చెందుతాం, అక్షయముగా మార్పు చెందుతాం. మరి దేవుని పోలికగానే మరి దేవుని మహిమలోనికి మనం మార్చబడతాం. ఆయన ఉన్నట్టుగానే మనం చూస్తాము అని మరి వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి సంఘంలోనికి చేర్చబడినటువంటి వాడు క్రైస్తవుడు. క్రైస్తవుని యొక్క గొప్పతనము, క్రైస్తవుని యొక్క మహిమ, క్రైస్తవుని యొక్క ఔన్నత్యము ఇదే ఉన్నది ప్రియులారా. మరి వాక్యమును గమనించాలి. క్రైస్తవుడిగా పిలువబడుచున్నటువంటి నేను మరి ఈ సంఘంలోనికి చేర్చబడినటువంటి క్రైస్తవుని యొక్క ఔన్నత్యమును కలిగి జీవించాలి. అప్పుడే మనము నిత్య జీవమును పొందుకొనగలము, దేవునితో సదాకాలము జీవించగలము. మరి ఈ మాటలను విన్నటువంటి మీరు మరి దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి సంఘంలోనికి చేర్చబడినటువంటి క్రైస్తవులుగా ఉండి ఏ శిక్షా విధిని పొందక రెండవ మరణమునకు మరి అధికారమును ఇయ్యక క్రీస్తుతో కూడా సదాకాలము క్రీస్తుతో కూడా దేవునిని చేరి దేవునితో సదాకాలం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు.